హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్విఎన్ ఫ్యాషన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నేమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. మనం ఈరోజు మగ్గం వర్క్ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. మెజర్మెంట్ వచ్చేటప్పటికి పొడవులో 15 తీసుకున్నాను. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి 7.5 తీసుకున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7. నెక్స్ట్ వెడల్పులో 8.5, ఖర్చుకు 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి 6 తీసుకున్నాను. వాళ్ళ బ్లౌజ్ లేకుంటే వాళ్ళు తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం మనం మెజర్మెంట్స్ అయితే కట్ చేసుకోవాలి. బోట్ నెక్ కట్ చేసుకునేటప్పుడు మాత్రం మనం కొంచెం షోల్డర్స్ దగ్గర ఎక్కువనే పెట్టుకొని కట్ చేసుకోవాలి. అది కొంచెం కంప్యూటర్ మగ్గం వర్క్ వాటికి మాత్రం కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ వేసేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ నుండి నెక్స్ట్ 3 ఇంచెస్ లేకుంటే 4 ఇంచెస్ మనం ఎంత పెట్టుకున్నామో దాని నుండి చెక్ చేసుకొని 3.5 పెట్టుకున్నాను నేను. 3.5 నుండి ఫ్రంట్ పార్ట్ రౌండ్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ దగ్గర 4 ఇంచెస్ పెట్టుకున్నాను. సైడ్కి వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. నేను మిడిల్ పార్ట్ వచ్చేసి 2.5 పెట్టుకున్నాను. మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. నెక్స్ట్ మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు తేడా పెట్టుకొని ఖర్చు మందం వదిలేసుకొని ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్, బ్యాక్ పార్ట్ మాత్రం బోట్ నెక్ ఫ్రంట్ క్రాస్ కటింగ్ పెట్టుకున్నాను. నెక్స్ట్ కటింగ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఎప్పుడు కూడా 5 కంటే ఎక్కువ పెట్టుకోకూడదు బోట్ నెక్లో. లేదంటే మొత్తం కిందికి వచ్చేస్తుంది, లేదంటే షోల్డర్స్ కూడా జారుతాయి. 5 వరకు మాత్రమే పెట్టుకోవాలి, లేదంటే 4. 5 దాటితే క్రాస్ కటింగ్లో బాగుండదు. ఏ బ్లౌజ్ కట్ చేసుకున్నా కూడా మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కానీ కొంచెం షోల్డర్ దగ్గర ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కానీ కొంచెం ఎలా ఉన్నాయి, ఎలా వేశారని చెక్ చేసుకొని అప్పుడు మాత్రం లైనింగ్స్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ పార్ట్ కూడా మనం ఆన్లైన్లో తీసుకున్న బ్లౌజెస్ మాత్రం కొంచెం పర్ఫెక్ట్గా ఉండవు. మెజర్మెంట్తో మనం వేయించుకున్నవి అలా ఉంటాయి కాబట్టి కొంచెం పర్లేదు. ఆన్లైన్లో వచ్చిన బ్లౌజెస్ కొంచెం మనం చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. కొన్ని బ్లౌజెస్ వచ్చేటప్పటికి 80 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటాయి. కొన్ని మాత్రం 40 సైజు వాళ్ళకి కూడా వచ్చే విధంగా ఉంటాయి. 1 మీటర్ మీద ఒక 20 సెంటీమీటర్స్ కూడా ఎక్కువ వస్తాయి. నాకు ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. స్టిచ్చింగ్ చేయడానికి చాలా బాగుంది. నెక్స్ట్ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. చూడండి, కట్ వర్క్ బోట్ నెక్ బ్లౌజ్. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టా ఐడి కూడా ఫాలో చేయండి. ఇన్స్టా ఐడి lavanyagaud28. మీకు మరిన్ని మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అలాగే మీకు అర్థమయ్యే విధంగా మెజర్మెంట్స్తో కటింగ్ చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.